హాయ్ హలో వెల్కమ్ టు కేచర్ టాక్స్. నేను మీ కల్లం హరికృష్ణారెడ్డి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో పెద్ద బ్యానర్ ఐటమ్, అంటే మెయిన్ ఎడిషన్లోనే చాలా పెద్ద ఐటమ్ పెట్టేశారు. తాకట్టులో సచివాలయం, జగన్ సర్కారు మరో రుణం అని చెప్పేసి. అసలు ఒక అబద్ధపు వార్తని, ఒక బోటకపు వార్తని ఇంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఏకంగా బ్యానర్ ఐటమ్ చేసేసి రాష్ట్రం మొత్తం ఇంకేదో జరిగిపోయింది, అల్లకొల్లలో జరిగిపోయింది. ఏం రాశారో ఒకసారి చూద్దాం. వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంచితనంతో వదిలేస్తుంటే వీళ్ళకి ఒళ్ళు ఎక్కువైపోయి, బల్లిపు ఎక్కువైపోయి గుట్టుగా తనఖా రిజిస్ట్రేషన్ తొలుత ఐసిఐసిఐ కోరిన సర్కారు కాదు పొమ్మనడంతో హెచ్డిఎఫ్సికి అధికారుల భవనాలపైన తాకట్టు అప్పు అని చెప్పేసి పెద్ద మెయిన్ ఆర్టికల్ రాశారు. నేను అక్కడ స్క్రీన్ మీద కూడా పెడుతున్నాను, మీరు దాన్ని చూడొచ్చు. ఎంత దారుణం అంటే అసలు ఇందులో ఈ వార్తలో కొంచెం ఒక 1% అన్నా నిజం ఉందా, 1% అన్నా అసలు నిజం ఉందా ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే కనుక ఈ వెంటనే, అంటే ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో వచ్చిందంటే అదేదో పెద్ద గెజిటెడ్ పేపర్ అన్నట్టు, ఇంకా ఆంధ్ర గెజిట్ అన్నట్టు, అది ఇంకా దాంట్లో జరిగిందంటే ఇంకా ఖచ్చితంగా అదే ఒక శాసనం అన్నట్టు దాన్ని వెంటనే మా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడైన మానేశ్రీ చంద్రబాబు నాయుడు గారు పోస్ట్ చేయడం కాకుండా దాని ట్విట్టర్ అకౌంట్లో ఏమని రాశాడంటే, రాష్ట్రానికి ఎంత అవమానకరం, ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటు జగన్ రెడ్డి, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా, 370 కోట్ల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నువ్వు నాశనం చేసింది సమన్వితమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని. ప్రజలారా, అసమర్థత, అహంకార విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో చూడండి అని చెప్పి కేవలం ఆంధ్రజ్యోతిలో రాశాడు. ఇంకా రాసిందే శాసనం నిజమే అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు భారీ భారీ డైలాగులతో ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. సరే, అసలు ఈ రేంజ్లో చెప్తున్నారు. నిజంగా ఫస్ట్ డౌట్ ఏంటంటే ఎవరికన్నా వచ్చేది, అది టెంపరీ సచివాలయం అని చెప్పి దానికి 1000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ఎక్కడెక్కడ నీళ్లు వర్షాకాలం వస్తే మొత్తం కారిపోయేది మనం అందరూ చూసాం. దాన్ని నమ్మి దాని స్టాండర్డ్స్ చూసైనా సరే ముందు ఏదైనా 370 కోట్లు అప్పిస్తాడా? అందులో మీరు చేసిన స్కామ్ ఎంతో అందరూ తెలుసు కూడా. 100 కోట్లకో 50 కోట్లకో కట్టి 1000 కోట్లు బిల్లు చూపించింది, దానికి 370 కోట్లు ఎవరైనా అప్పిస్తాడా ఫస్ట్? సరే పోయి అసలు నిజంగా చెప్తున్నారు కదా, దీంట్లో ఎంత వార్త, ఎంత నిజం ఉంది అని చెప్పేసి నేను కూడా వెరిఫై చేస్తే అసలు ఇంత రాష్ట్రం మొత్తం అన్ని న్యూట్రల్ పేజీలు చెప్పేవాళ్ళు, పెయిడ్ పేజెస్, ఆ విగ్గురాజు గారు మొదలుకొని జెండా కూలీలు ప్రతి ఒక్కళ్ళు ఒకటే పోస్టులు, సచివాలయం తాకట్టు అంటే అసలు ఏంట్రా ఇంత అడవి జరుగుతుంది? సరే ఏంటి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏంటి అంటే, గవర్నమెంట్ సైడ్ వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేసిన, ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీ సిఆర్డిఏ కమిషనర్ వారి కార్యాలయం లెనిన్ సెంటర్ విజయవాడ, డేట్ 3/3/2024 అంటే మార్చ్, ఈ రోజు ఆదివారం. సచివాలయం తాకట్టు వార్త అవాస్తవం, తాకట్టులో సచివాలయం అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో తేదీ 3/3/2024 ప్రచురితమైన కథనం పూర్తిగా సత్యదూరం. రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ నుంచి ఈ విషయమై ఏపీసీఆర్డీకి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు. కన్సార్టియం బ్యాంకులు, హుడ్కోల నుంచి ఏపీసీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించడం జరిగింది. రాష్ట్ర సచివాలయంలోని 5 భవనాలు హెచ్డిఎఫ్సి బ్యాంకు తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకుల నుండి ఏపీసీఆర్డీఏ ఎటువంటి రుణాన్ని పొంది ఉండలేదని సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు నివేదించడం జరిగింది. ఇకపోతే రాయపూడిలోని అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్ జిఓఎంఎస్ నెంబర్ 332 తేదీ 15/10/2018, 15/10/2018 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకారం 2060 కోట్ల రూపాయల రుణాన్ని కన్సార్టియం బ్యాంకులైనటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంకులు మంజూరు చేశాయి. ఇందులో 1955 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సిఆర్డీఏకు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు తీసుకున్నారు సార్ అప్పు అంటే 2018లో చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైతే రాయపూడిలోని అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్స్ దాని ద్వారా దాన్ని మార్టిగేజ్ చేసి 2018లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 2017 సంవత్సరంలో హుడ్కో 1275 కోట్లను మౌలిక సదుపాయాల కొరకు రుణాన్ని మంజూరు చేసింది. అందులో 1151 కోట్లు మాత్రమే సిఆర్డీఏకి రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 2017లో. అప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ఏపీ సిఆర్డీఏ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి ఎటువంటి రుణమే పొందలేదు. ఇటువంటి నిరాధారమైన కథనాన్ని ప్రచురించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఏదైతే తప్పుడు వార్త రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లాలి, విషం చిమ్మాలి అనే ఆలోచన చేసిందో దాని గురించి ప్రభుత్వం వారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. కాబట్టి ఏమీ లేని దానికి
అలజడి సృష్టించాలి. ఇప్పుడే కాదు, ఎందుకంటే ఆ పేపర్లన్నీ ఉచితంగా పాంప్లెట్లా పడేస్తా ఉన్నారు. మీరు ఇదంతా గమనిస్తానే ఉన్నారు. మరి ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఈనాడులో ఎందుకు రాలేదు? మరి ఇద్దరు నైట్ మాట్లాడుకోవడం మిస్ అయ్యారు కమ్యూనికేషన్. ఈ బురద జల్లుదాం, ఈ వార్త రాద్దాం అనే దాంట్లో అసలు ఎంత దారుణంగా రాస్తారా వార్తలు. ఇదే మొదలుకొని చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ఈ రోజు మొదలుకొని ఎలక్షన్ పోలింగ్ అయ్యే రోజు వరకు ఇలాంటివి ఇంకా వడ్డించుతూనే ఉంటారు వార్తలు. వాటిని ఏవిటిని నమ్మొద్దు దయచేసి. ఇలాంటి అలజడి సృష్టించేవి, సామరస్య పూర్వకంగా ఉన్న వాటిని కూడా సమస్యలు సృష్టించాలి, అలజడి సృష్టించాలనే ఆలోచనతో ఈ పచ్చ మీడియా పచ్చ ముఠా ప్రయత్నం చేస్తుంది. దయచేసి ప్రజలారా అన్ని గమనించి మీరే తేడా తెలుసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.